హెడింగ్ మెటన్ హైడ్రో పవర్ ప్లాంట్. ఏ పవర్ ప్లాంట్స్ అండి? కొన్ని పాయింట్స్ రాయండి. హైడ్రో పవర్ ప్లాంట్స్ యాన్యువల్ డిగ్రేడేషన్, వార్షిక తరుగుదల రేటు, వార్షిక తరుగుదల శాతం, యాన్యువల్ డిగ్రేడేషన్ 0.1% నుండి 1%, 0.1 నుండి 1% వరకు ఉంటుంది. ద లార్జెస్ట్ హైడ్రో పవర్ ప్లాంట్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో అతిపెద్దది త్రీ గోర్జియస్ చైనా. హైడ్రో పవర్ ప్లాంట్ ఎఫిషియన్సీ, హైడ్రో పవర్ ప్లాంట్ సామర్థ్యము 85%, 85%, 85%. తెలంగాణ హైడ్రో పవర్ ప్లాంట్స్ నెంబర్ 1 నాగార్జున సాగర్ బ్రాకెట్లో 815 మెగావాట్స్. నెంబర్ 2 పోచంపాడు 36 మెగావాట్స్. నెక్స్ట్ ప్రియదర్శిని జూరాల 234 మెగావాట్స్. నిజాం సాగర్ 10 మెగావాట్స్. సింగూరు 15 మెగావాట్స్. పాలేరు 2 మెగావాట్లు. పెద్దపల్లి 9.16 మెగావాట్స్. నెక్స్ట్ ఒకసారి వినండి. హైడ్రో పవర్ ప్లాంట్ ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ప్రతిసారి ఎగ్జామ్లో దీని మీద నుంచి ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. పెన్స్టాక్ అంటే ఏమిటి, ఇది ఆల్రెడీ మీకు తెలుసు. సర్జ్ ఛాంబర్ అంటే ఏమిటి, అది కూడా మీకు తెలుసు, అంటే మీరు వినే ఉంటారు. డ్యామ్ అంటే ఏంటి, రిజర్వాయర్ అంటే ఏంటి, పాండ్ అంటే ఏంటి, చెరువు, కుంట, చిన్న చిన్న నీటిని నిల్వ చేసే ప్రాంతాలు. పాండ్ అంటే ఏంటి. హైడ్రో పవర్ ప్లాంట్లో పైనుంచి పడే నీటికి ఒక ప్రియారిటీ ఉంటుంది, కింద నుంచి పోయే నీటికి మరొక ప్రియారిటీ. ఇట్లా ప్రియారిటీని బట్టి ఏమవుతూ ఉంటాయి, మార్పు నొందుతూ ఉంటాయి. ప్రియారిటీని బట్టి మార్పు నొందుతూ ఉంటాయి. ఈ ప్రియారిటీలో మేజర్ ప్రియారిటీ ఎవరిది? వాటర్కు ఉండేటువంటి ఎనర్జీని ఏ విధంగా తీసుకొస్తారు? ఇప్పుడు ఊళ్ళల్లో వాటర్ ట్యాంక్స్ ఉంటాయి. అన్నన్ని పైసలు పెట్టి, అన్నన్ని లక్షలు పెట్టి ఆ వాటర్ ట్యాంక్ అంతంత పెద్దగా ఎత్తులో ఎందుకు కట్టాలి? ఇంటి పక్క మూడు కడితే అయిపోతుందిగా. ఎందుకు కడతారు? ప్రెజర్. ఏంటది? ప్రెజర్ అనద్దు, మనం చదువుకున్న వాళ్ళం పొటెన్షియల్ ఎనర్జీ అనాలా. అంటే ఒక ప్రక్రియ మనకు హైడ్రో పవర్ ప్లాంట్లో ప్రారంభమవుతుందంటే ఈ ప్రక్రియలో అత్యంత ముఖ్యమైనది ఏంటి అంటే నీరు. ఏంటండి? నీరు. ఈ నీటికి మనం ఏ ఎనర్జీని కలిగించాలంటే పొటెన్షియల్ ఎనర్జీని కలిగించాలి. పి అంటే ఎవరు? పొటెన్షియల్ ఎనర్జీ. తెలుగులో దీన్ని స్థితిజ శక్తి అంటారు. ఈ స్థితిజ శక్తి పిఈకి సూత్రం ఏంటండి అంటే MgH అంట. MgH. ఎం అంటే ఏంటి మిత్రమా? మాస్. జీ మీన్స్ ఏంటి? గ్రావిటీ. హెచ్ మీన్స్ ఏంటి? హైట్. అంటే మెయిన్గా థర్మల్ పవర్ ప్లాంట్స్ అంటే అన్ని రకాల మిక్చర్స్ ఉంటాయి.
కానీ హైడ్రో పవర్ విషయానికి వచ్చేవరకు ద మేజర్ రోల్ ఏంటండి అంటే గ్రావిటీ, గురుత్వాకర్షణ. తెలుగులో ఏమంటారు దీన్ని? గురుత్వాకర్షణ. మాస్ అంటే ఏమిటి? ద్రవ్యరాశి. దేని ద్రవ్యరాశి? నీటి యొక్క ద్రవ్యరాశి. హైట్ అంటే ఏంటిది? ఎత్తు. ఈ పొటెన్షియల్ ఎనర్జీ నుంచి మనము ఏ ఎనర్జీని తీసుకొస్తాము? కైనటిక్ ఎనర్జీ. ఎనర్జీది కైనటిక్ ఎనర్జీ. కైనటిక్ ఎనర్జీ ప్రకారం ఏమని రాయాలి? కేఈ ఈక్వల్స్ ఏంటిది? హాఫ్ ఎంవి స్క్వేర్. నువ్వు ఎంత ఎత్తులోకి తీసుకెళ్తే అంత రెట్లు స్పీడ్ పెరుగుతుంది. అంతెందుకయ్యా, మన చేనుల కాడ తూములు ఉంటాయి, ఉండవు? తూము వదిలినప్పుడు చూడు ఎంత శబ్దం చేస్తూ ఉంటుందో, గలగలగల శబ్దం చేస్తూ ఉంటుంది. దాంతో పాటుగా చిన్న చిన్న బబుల్స్ ప్రెషర్ వల్ల ఫామ్ అయ్యి ఇట్లా పైకొచ్చి పగులుతుంటాయి. చిన్న బబుల్స్ ఉంటాయి, సన్నగా ఉంటాయి, చిన్నగా ఇంత చిన్న. ఆ బబుల్స్ నువ్వు ఆ తూమ్ దగ్గరికి వెళ్ళి ముఖం ఇట్లా పెడితే హీట్ వస్తుంది. ఆ బబుల్స్ వచ్చి నీ ముఖానికి తాకితే ఒక రకంగా అదేందో మనము స్టీమ్ దగ్గర ముఖం పెడితే ఎట్లుంటుందో అట్లా వేడిగా ఉంటుంది. అంటే కాన్సెప్ట్ ఏంటి? నువ్వు ఇచ్చింది పొటెన్షియల్ ఎనర్జీ, బయటకు వచ్చింది కైనటిక్ ఎనర్జీ. ఈ ప్రక్రియలో ఈ కైనటిక్ ఎనర్జీ ఏ సూత్రము? 1/2 mv² అనే సూత్రాన్ని బట్టి పనిచేస్తుంది. అది కాస్త మెకానికల్ ఎనర్జీగా మారుతుంది. ఎంఈ మెకానికల్ ఎనర్జీ. తెలుగులో ఏమంటారు? యాంత్రిక శక్తి అంట. ఈ పని ఎవరు చేస్తారు అంటే టర్బైన్ చేస్తారు. ఎవరు చేస్తారు? టర్బైన్. ఎవరు చేస్తారు నాన్న? టర్బైన్. ప్రతిసారి ఎగ్జామ్లో దీని మీద నుంచి 1 or 2 బిట్స్ ఇస్తాడు. ఇస్తే ఈ కైనటిక్ ఎనర్జీ నుంచి టర్బైన్ దాకా తీసుకొని రావడానికి ఒక చిన్న ఇట్లా ఒక పైప్ వంటి భాగం ఉంటుంది. నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను, డోంట్ వరీ. పైప్ వంటి భాగం ఉంటుంది. ఈ పైప్ వంటి భాగం యొక్క చివర ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇగో ఈ చివర మనకి ఇక్కడ నాజిల్స్ ఉంటాయి. ఏముంటాయి? నాజిల్స్. దీన్ని నాజిల్ అంటారు. ఈ నాజిల్స్ కలిగించేటువంటి ప్రెషర్ ఏదైతే ఉందో ఆ ప్రెషర్ దేన్ని తిప్పుతూ ఉంటుంది? టర్బైన్ టైం తిప్పుతూ ఉంటుంది. కొన్ని నాజిల్స్ పెద్దగా ఉంటాయి. మనం పంపు కొడుతాం చూడండి ఒకసారి. పంపు కొట్టినప్పుడు, పంపు అంటే మొక్కలకి మందు కొట్టినప్పుడు దొడ్డు నాజిల్ పెడితే మందంగా పోస్తుంది. సన్న నాజిల్ పెట్టామనుకో సన్నగా తుంపరలాగా పోస్తూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో నాజిల్స్ అనేవి చాలా ముఖ్యం. దేన్ని మెయింటైన్ చేయడానికి? ప్రెషర్. అంటే లో ప్రెషర్, హై ప్రెషర్. నాజిల్ పరిమాణం పెద్దగా ఉంది, ప్రెషర్ ఎలా ఉంటుంది? ఎక్కువగా ఉంటుంది. నాజిల్ పరిమాణం చిన్నగా ఉంటుంది, ప్రెషర్ ఎలా ఉంటుంది? చిన్నగా ఉంటుంది. పిండి కొద్దీ రొట్టె. అంటే ఇప్పుడు ఇది ఉంది, ఇది ఏంటిది? కోలిన్ కదా. ఈ కోలిన్, దీని నాజిల్ ఎలా ఉంటుంది? ఒకటే నాజిల్ ఉంటుంది, సింగిల్ నాజిల్. దీన్ని స్ప్రే చేస్తే ఏమవుతుంది? ప్రెషరు దీని తగ్గట్టుగానే తక్కువనే ఉంటుంది కదా ప్రెషర్. అదే పంపు తీసుకుంటా ఇంకెక్కువ వస్తుంది. వాడు బండి కడుగుతూ ఉంటాడు చూసారా, బండ్లు కడుగుతుంటారు, అది ప్రెషర్ ఎలా ఉంటుంది? ఎక్కువ. అంటే నాజిల్ దేనికోసం వాడతారు? ప్రెషర్. దేనికోసం? ప్రెషర్. ఈ టర్బైన్ టైన్స్ విషయానికి వస్తే ఈ టర్బైన్ టైన్లు మళ్ళీ ఎన్ని రకాలనా? 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఏంటది? ఇంపల్స్ టర్బైన్ టైన్ అంటారు. దీన్ని రియాక్షన్ టర్బైన్ అని పిలుస్తారు. ఒకటి ఇంపల్స్ టర్బైన్, మరి ఒకటి ఏంటిది? రియాక్షన్ టర్బైన్. ఇంపల్స్ టర్బైన్ విషయానికి వచ్చినప్పుడు కొన్ని ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి. ఏంటది? దీనికి ఎగ్జాంపుల్ ఏంటిది? పెల్టాన్ వీల్. దీని మీద పెద్ద కథ ఉంటుంది, మీకు తర్వాత మెల్లమెల్లగా వస్తుంది. పెల్టాన్ వీల్ అంటారు. ఫస్ట్ రఫ్గా వినండి బాగా. పెల్టాన్ వీల్ అంటారు.
తర్వాత ఇక్కడే ఉంటుంది రియాక్షన్ టర్బైన్కి ఎగ్జాంపుల్ ఏంటది? ఫ్రాన్సిస్, ప్రొపెల్లర్, క్యాప్లాన్. ఫ్రాన్సిస్, ప్రొపెల్లర్, క్యాప్లాన్. స్పీడును బట్టి, హైట్ను బట్టి, మళ్ళీ ఒక్కొక్క టర్బైన్ టైన్ గురించి డిస్కస్ చేద్దాం. స్పీడును బట్టి, హైట్ను బట్టి ఆ టర్బైన్ టైన్లో బ్లేడ్స్ ఉంటాయి. ఫ్యాన్కి కదా బ్లేడ్స్ ఉన్నట్టుగా ఆ టర్బైన్ టైన్లో బ్లేడ్స్ ఉంటాయి. ఆ బ్లేడ్స్ ఉన్నటువంటి టర్బైన్ టైన్లో ఇక్కడ మనకు టర్బైన్ టైన్ కదా ఇది, ఈ టర్బైన్ టైన్లో ఇట్లా బకెట్ సిస్టమ్ ఉంటుంది. ఇట్లా ఏం సిస్టమ్ ఉంటుంది? ఇట్లా బకెట్ సిస్టమ్. అంటే ఇట్లా నీటి యొక్క పరిమాణాన్ని ఎక్కువగా ఒడిసి పట్టడానికి ఇట్లా బకెట్ సిస్టమ్ ఉంటుంది. వీటిలో పెల్టాన్ వీల్లో. సరే, దాని గురించి తర్వాత చూద్దాం. ఇంపల్స్ అండ్ రియాక్షన్ ఏంది దీని పని? మెకానికల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం. దీనికి ఆనుకొని ఇటువైపు ఏముంటుంది చూడండి ఒకసారి, ఆల్టర్నేటర్ ఉంటుంది. ఆల్టర్నేటర్ ఉంటుంది. ఈ ఆల్టర్నేటర్లో ఏ రకమైన రోటర్ని వాడతారు? సేలియంట్ పోల్ అనండి. సేలియంట్ పోల్ టైప్ రోటర్ని వాడతారు. సేలియంట్ పోల్ టైప్ రోటర్ని వాడతారు. అంటే ఎన్ని పోల సిస్టమ్ ఉంటుంది? 4 పోల సిస్టమ్ ఉంటుంది. ఎన్ని పోల సిస్టమ్ ఉంటుంది? 4 పోల సిస్టమ్ ఉంటుంది. సేలియంట్ పోల్ టైప్ రోటర్ని కలిగి ఉన్నటువంటి దీని యొక్క ఆర్పిఎం ఎంత ఉంటుంది? 1500 ఆర్పిఎం. ఎంత ఆర్పిఎం ఉంటుంది? 1500. 1500 ఆర్పిఎం వద్ద ఎంత ఫ్రీక్వెన్సీ వస్తుంది? 50 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. 50 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ అనేది రావడం జరుగుతుంది. ఇది ఎక్కడ? మెకానికల్ ఎనర్జీ. ఇప్పుడు నీకు ఇక్కడ ఏం పుట్టింది? ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది పుట్టిందా లేదా? అంటే ఇది ప్రాసెస్. ఈ టర్బైన్ టైన్ని మనం కిందికి దిగిన తర్వాత, ఏది ఈ టర్బైన్ టైన్ని మనం కిందికి దించిన తర్వాత, ఇది తిప్పిన తర్వాత నీకు నీరు ఎక్కడికి వస్తుంది? ఇలా బయటికి వస్తుంది. దీన్ని టెయిల్ పాండ్ అంటారు. ఏమంటారు నాన్న? టెయిల్ పాండ్ అంటారు. టెయిల్ పాండ్ అంటారు. టెయిల్ పాండ్ అంటే ఏంటి? దేని ద్వారా వస్తుంది అని అంటాడు. దేని ద్వారా వస్తుంది అంటాడు? డ్రాఫ్ట్ ట్యూబ్ ఉంటుంది నాన్న. దేని ద్వారా వస్తుంది? డ్రాఫ్ట్ ట్యూబ్ ఉంటుంది. ఈ డ్రాఫ్ట్ ట్యూబ్ ద్వారా అది తిప్పిన తర్వాత నీరు ఏడికి వస్తుంది? కింద ఉన్న టెయిల్ పాండ్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఇది యాక్చువల్ మెకానిజం. నీరు ఎక్కువ స్పీడ్ ఎందులో కలిగింది? పెన్ స్టాక్లో జరిగింది. దేంట్లో కలిగింది? పెన్ స్టాక్లో కలిగింది. దీని మీద బిట్టు 2 సార్లు ఇచ్చాడు. 2 సార్లు బిట్టు దీని మీద. దాన్నే వాటర్ హెమరింగ్ ప్రభావము అంటాం. ఏ ప్రభావము? వాటర్ హెమరింగ్ ప్రభావము అంటాం. ఈ వాటర్ హెమరింగ్ ప్రభావము ఎందులో కలుగుతుంది? పెన్ స్టాక్లో కలుగుతుంది. ఆ పెన్ స్టాక్లో కలగడానికన్నా ముందు మరి ఎవరు దీన్ని తీసేస్తారంటే, ఇక్కడ ఒక చిన్న ఛాంబర్ వంటి భాగం ఉంటుంది. దీన్ని మనం ఏమంటామండి? సర్జ్ ఛాంబర్ అంటాం. ఏమంటాం? సర్జ్ ఛాంబర్. ఇది వాటర్ హెమరింగ్ ఎఫెక్ట్ని ఏం చేస్తుంది? నిరోధిస్తుంది. వాటర్ హెమరింగ్ అంటే నీటిపైన కలిగే ఒత్తిడి. ఇప్పుడు బండిలో పెట్రోల్ పోయాలి, వాడు గన్ను పెట్టి పోతాడు బంకులో. అయితే ఎక్కడన్నా ఊరవతల ఆగిందనుకో బండి, షాప్లో కొంటావు, ఉత్తగానే పోతావు, డైరెక్ట్ తీసుకొచ్చి ఓ గౌర లేదా ఫనల్ లేదా గరాటు పెట్టి నెమ్మదిగా పోస్తాం. ఎందుకు? ఇందులో బాటిల్లో కలిగేటువంటి అన్నోన్ ప్రెషర్ ఒక్కసారిగా ఎఫెక్ట్ చూపించి కింద పోకుండా ఇట్లా అనగానే పుడుకున పోతుంది. అది కొంచెం జాగ్రత్తగా పోయడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఈ యొక్క ప్రాసెస్లలో పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, మెకానికల్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ ప్రక్రియలు 4 స్టేజెస్ ఆఫ్ ఎనర్జీ ప్రాసెస్ల ద్వారా విద్యుత్ని మనం పొందుతాం. ఇలా పొందేటప్పుడు మనకి తెలంగాణలో ఏమేమి ఉన్నాయి అనే విషయాలు చూస్తే, దేశవ్యాప్తంగా హైడ్రోలైటిక్ పవర్లో ఎంత పరిమాణం అట అంటే 51.34 గిగావాట్స్ ఆఫ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తున్నాం. 51.34 గిగావాట్ల ఎనర్జీని మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. దేంట్లో? హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ద్వారా. ఈ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్లో మేజర్ రోల్ ఎవరిది అంటే
డ్యామ్స్దే ఉంది. ఎవరిదండి? డ్యామ్స్. ఇంకోరిది రిజర్వాయర్స్దే ఉంది. రిజర్వాయర్స్ డ్యామ్స్ యొక్క కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. దాన్నే బహుళార్థక సాధక ప్రాజెక్టులు అంటారు. ఏమంటారు? బహుళార్థక సాధక ప్రాజెక్టులు. ఇది రఫ్గా మనం నేర్చుకో. దీని ప్రకారం మనం చూసినప్పుడు ఈ రిజర్వాయర్లో నీటిని ఏం చేస్తాం? స్టోర్ చేసి నీటికి పొటెన్షియల్ ఎనర్జీని తీసుకొచ్చి దాన్ని కైనటిక్ ఎనర్జీగా మార్చి మెకానికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీకి మార్చి మనం ఉత్పత్తి చేస్తున్నాం. ఇందులో మన యొక్క తెలంగాణలో ఇవి మాత్రం ముఖ్యమైనవి. ఏంటిది ముఖ్యమైనవి? తెలంగాణలోవి ముఖ్యమైనవి. ఇందులో ఒకటి చెప్పండి. నాగార్జున సాగర్. నాగార్జున సాగర్. ఈ నాగార్జున సాగర్ ఏ నది మీద ఉంది? కృష్ణా నది. కృష్ణా నది మీద ఉంది. ఇది ఎన్ని మెగావాట్లను రాశారు? 815.6 మెగావాట్ల సామర్థ్యంతో ఉంటుంది. 815.6 మెగావాట్ల సామర్థ్యంతో ఉంది. ఎంత అద్భుతమైనటువంటి కట్టడమో! కొన్ని లక్షల ఎకరాలకి సాగునీరు అందిస్తుంది. కొన్ని కోట్ల మందికి త్రాగునీరు అందిస్తుంది. అంత అద్భుతమైన కట్టడం నాగార్జున సాగర్. నెక్స్ట్ నెంబర్ 2 ప్రియదర్శిని. ఈ ప్రియదర్శిని లేదా జూరాల ప్రాజెక్ట్ అంటారు. 234 మెగావాట్ సామర్థ్యంతో ఉంది. ఇది ఏ నది మీద ఉంది? ప్రియదర్శిని. జూరాల ప్రాజెక్టు తుంగభద్ర. దేని యొక్క ఉపనది ఇది? కృష్ణా నది యొక్క ఉపనది కాబట్టి దీన్ని ఏమంటాం? కృష్ణా రివర్. కృష్ణా నది మీదనే ఉంది. నెంబర్ 3 ఇంకా ఏం రాశారు మీరు? పోచంపాడు. పోచంపహాడ్ అంటారు. పోచంపాడు. ఇది గోదావరి నది మీద ఉంది. ఏ నది మిత్రమా? ఎంత దీని సామర్థ్యం? 36 మెగావాట్స్. నెంబర్ 4 సింగూరు. సింగూరు ఎక్కడుంది? ఇది మంజీరా నది. ఎంత దీని కెపాసిటీ? ఎంత? 15 ఆంధ్ర లెక్క చెప్తున్నారు. 15 మెగావాట్ల సామర్థ్యంతో. నెంబర్ 5 ఇంకా ఏంటిది? నిజాం సాగర్. ఎన్ని మెగావాట్లు? 10 మెగావాట్లు. ఏ నది ఇది? మంజీరా నది. నెంబర్ 6 ఇంకా పాలేరు. ఎంత సామర్థ్యం ఇది? 2 మెగావాట్లు. ఏ నది? పాడేరు నది. ఖమ్మం జిల్లా పాడేరు నది. ఇంకా పెద్దపల్లి వాగు ప్రాజెక్ట్. ఏ వాగండి? పెద్దపల్లి వాగు ప్రాజెక్ట్. 9.16 మెగావాట్స్. ఇది తెలంగాణలో ఉన్న హైడ్రో పవర్ ప్లాంట్స్ యొక్క ప్రొడక్షన్. తెలంగాణలో ఉన్న హైడ్రో పవర్ ప్లాంట్స్ యొక్క ప్రొడక్షన్. ఇది మనం అద్భుతంగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలా. ఇవి బేసిక్స్. ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా వాటా ఎంత? 51.34 గిగావాట్ల యొక్క విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాం. అంటే థర్మల్ పవర్లో దీని యొక్క వాటా ఎంత ఉంది? ఇక్కడ నీకు నీరు ఏ విధంగా మారింది? ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారింది. అంటే థర్మల్ పవర్ కన్నా పోలిస్తే ఇది ఎక్కువనా తక్కువనా? తక్కువ. కేవలం ఒక రాజస్థాన్లో వచ్చే పవర్తో సమానం. రాజస్థాన్లో ఎంత పవర్ వస్తుంది? 51 గిగావాట్లను రాశారు. మహారాష్ట్రలో 52 గిగావాట్లను రాశారు. గుజరాత్లో 62 గిగావాట్లను రాశారు. కేవలం ఒక రాజస్థాన్లో వచ్చే పవర్ అంతా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. సార్ రాజస్థాన్లో ఉన్నదంటే రాజస్థాన్లో ఉండవు. ఎందుకు? మొత్తం ఎక్కువగా నీళ్ళు ఎక్కువ ఉండవు. ఎడారి ప్రాంతం కదా అది. మీరు ఒకప్పుడు తార్ ఎడారి కనుక చూస్తే, తార్ ఎడారి అనేది ఈ భూమి మీద ఒకప్పుడు దేదీవ్యమానంగా పంటలు పండిన ప్రాంతం.
తెలుసా మీకు తార్ ఎడారి గురించి? రాజస్థాన్లో సహారా ఎడారి తెలుసా? సహారా అనేది ఒకప్పుడు దేశం, అర్థమైందా? చీమలు కూడా ఇక చీమలన్నీ దగ్గరికి వస్తుంటే మనం ఏం చేస్తాం? దూరంగా లేచిపోయి కూర్చుంటాం కదా. అట్లా నీటి యొక్క ఎద్దడి మనిషి తన స్వయంకృత అపరాధం వల్లనే తగ్గించుకోవడం జరిగింది. ఇంత అద్భుతమైనటువంటి ప్రకృతి నాశనం చేసే ఏకైక జంతువు మనిషి ఒక్కడే, అవునా కదా? ఇప్పుడు అటువంటి ఎడారిలో పంటలు పండుతాయా? నీళ్ళు ఎట్లా నిల్వ ఉంటాయి కదా. దుబాయ్ ఓడి చేస్తుండే, ఇప్పుడు ఎవరు చేస్తారు? దుబాయ్ పోతూ పోతూ వానికి ఇసుక కింద ఏమిచ్చిండు? మొత్తం పెద్ద పెద్ద బావులు ఇచ్చిపోయింది. ఏం బావులు? నీళ్ళ బావులా? పెట్రోలియం బావులు. చలో రైడా.